రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈరోజు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే 26వ వచనం, చాలా అద్భుతమైన వచనం, ఎప్పుడు మర్చిపోకండి మీ జీవితంలో. రోమ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి? చెప్పండి ఏం చేస్తాడు? మన బలహీనతను చూసేవాడు. హల్లెలూయా. నీ బలహీనత చూసేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సహాయం చేయటం కోసం. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మన యొక్క ప్రతి బలహీనతను చూసి మనకు సహాయపడతాడు. ఆయన మనం బలపరుస్తాడు, శక్తినిస్తాడు. మనం ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ బలపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. ఆయన కంటికి కనపడ్డు, చెవికి వినపడ్డు, ఆయన పట్టుకోలేం కానీ ఆయన మనలో ఉండి రోజు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉండి ఏ పరిచర్య చేశాడో ఈరోజు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లోనికి వచ్చి అదే పరిచర్యను కొనసాగిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఈరోజు. కాబట్టి ఇక్కడ ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయం చేయాలి. ఎలాగంటే చూడండి, ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవాలని మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యమైన మూలుగులతో ఆత్మ తానే మన పక్షమే విజ్ఞాపనం చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలో ఉండి మన పక్షమే విజ్ఞాపనం చేస్తాడు. పరిశుద్ధాత్మ విజ్ఞాపనం చేస్తున్నాడు మన పక్షంగా. హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవ, నా పక్షంగా నువ్వు విజ్ఞాపనం చేస్తున్నందుకు స్తోత్రం. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడే కాదు, మనలో ఉండి ప్రార్థించే దేవుడు. మనలో ఉండి ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే ప్రార్థన జవాబిస్తాడు. అలాగే 34వ వచనం చూడండి, రోమా 8:34. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే మన కోసం ఈరోజు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులను లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. యేసు ప్రభు ఏమో తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడేమో మనలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైన దేవుడు అండి. విజ్ఞాపన చేసే ఆత్మ ఉందా మీకు? ఇతరుల కోసం విజ్ఞాపన చేసే ఆత్మ.